హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ గురించి అయితే చెప్పుకుందామండి. ఇందులో మనకి ఫీల్డ్ అసిస్టెంట్ మరియు కొన్ని రకాల ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. మరి వీటికి ఎవరు ఎలిజిబుల్ ఏంటి అనే వివరాలు చూద్దాము. ఓకే, చివరి వరకు చూడండి. మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు. అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 మంత్స్ వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఫోటోతో ఉంటుంది, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. ఇది ఒక వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి. ముందుగా ఫీల్డ్ సూపర్వైజర్ 5 ఉన్నాయండి ఇందులో. మరి డ్యూరేషన్ జూన్ టు మే 2024. ఇనిషియల్లీ వన్ ఇయర్ గాను తీసుకుంటారండి. ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఎంఎస్సి అగ్రికల్చర్ అయితే ఉండాలి. పిహెచ్డి ఉన్న వారికి కొంత ప్రాధాన్యత ఇస్తారు. 40 సంవత్సరాలు మించకూడదు. మరి అన్నీ కలుపుకొని 54,000 అయితే మీకు శాలరీ వస్తుంది. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ ఇంటిమేటెడ్ ఆఫ్టర్ ద స్క్రీనింగ్ ఫర్ సూటబుల్ క్యాండిడేట్ అంటూ మనకు తెలియజేశారు. నెక్స్ట్, టర్మ్స్ అండ్ కండిషన్. ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అటెండ్ ద ఫిజికల్లీ ఫర్ ద ఇంటర్వ్యూ. ఓకే, మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న వారు చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ css@gmail.comకి మన యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపాల్సి ఉంటుంది. ఓకేనా. మేర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ డస్ నాట్ గ్యారంటీ కాల్ ఫర్ ఇంటర్వ్యూ. అంటే మనం అప్లై చేయగానే జాబ్ వస్తుందని కాదు. ఒకవేళ మనం షార్ట్ లిస్ట్ అయితేనే కాల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టాటిస్టీషియన్. ఇది కూడా ఒకటి ఉందండి. ఎంఎస్సి అగ్రికల్చర్ చేసిన వారికి ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అండి. మొత్తము 34 పోస్టులు ఉన్నాయి దీనికి కూడా 1 ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ అయితే తీసుకుంటారు. బీఎస్సీ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అవార్డెడ్ ఇన్ అగ్రికల్చర్ సైన్స్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకే, మొత్తం కలిపి 20,000 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్ css@gmail.comకి 10వ తారీఖు లోపు అయితే మనము అప్లై చేసుకోవాలి. నెక్స్ట్, కంప్యూటర్ అసిస్టెంట్ లాగండి. 3 ఉన్నాయి. ఇది కూడా 1 ఇయర్. బీసీఏ లేదా బీటెక్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చండి. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది. మెన్స్ అయితే 35, ఉమెన్స్ అయితే 40 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోవాలి. మొత్తం 25,000 వరకు అయితే శాలరీ వస్తుంది. గుంటూరులో అండి. ఈ లొకేషన్ అంతా కూడా మనకు గుంటూరులో అయితే చెప్పుకోవచ్చు. ఇది కూడా 10వ తారీఖు లాస్ట్ డేట్. నెక్స్ట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండి. మొత్తము 3 పోస్టులు ఉన్నాయి ఇందులో కూడా. ఇది కూడా 1 ఇయర్. మరి ఎనీ డిగ్రీ లేదా బీసీఏ ఉన్నవారు దీనికి ఎలిజిబుల్ అండి. కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ అయితే తప్పకుండా ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ ప్రిఫర్డ్ అంటూ తెలియజేశారు. మొత్తం 20,000 వరకు శాలరీ అయితే వస్తుందండి. సో దీనికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంటే దీనికి ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ చూడండి, బయోడేటా కంప్లీట్గా మీ ఫోటో, యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మెన్షన్ చేయాలి. రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయాలి. అడ్రస్, ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, డిక్లరేషన్ సైన్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ కాపీస్ షుడ్ బీ కంపల్సరీలీ అటాచ్డ్ ఫర్ ద రిఫరెన్స్. అంటే మన 10th నుంచి ప్రజెంట్ ఉన్నటువంటి సర్టిఫికెట్లు అన్నీ కూడా అటాచ్ చేయాలి. ఆధార్ కార్డు కావచ్చు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ అన్నీ కూడా అటాచ్ చేసి మనమైతే
మెయిల్ పెట్టవలసి ఉంటుంది. చూడండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ CSS@gmail అనేటువంటి ఈమెయిల్ ఐడికి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా అప్లై చేయండి. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ యొక్క PDF కూడా మీకు లింక్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి PDF ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క PDF కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, CDPO అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన PDF, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.